ఒకటో అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయము 2వ वचन. प्रकाशित वाक्य सबलो खोल दीजिए. प्रकाशित वाक्य 1-2 सब लोग खोल दीजिए. प्रकाशित वाक्य 1-2 खोल दीजिए. तेलुगु में पढ़ेंगे. सॉरी, प्रकाशित वाक्य 1-4 खोल दीजिए. प्रकाशित वाक्य 1-4 पढ़ेंगे. పిల్లరా ఇక్కడ 4 में తెలుగులో జాగ్రత్తగా మనం గమనిస్తే 2 में भी है 4 में भी है. 2 में भी है 4 में भी. 4 से मतलब 4 से कलीसिया के साथ 4-5 मिला हुआ है. और 2 में लिखेगा तो 2 में क्या लिखा है, हम 2 में भी पढ़ेंगे, वो दोनों पढ़ेंगे. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. 2 में लिखा है इस बात को. 2 में लिखा है. उसके बाद 5 में ये लिखा है. 5 से पढ़ेगा तो నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగును గాక. जिसने परमेश्वर के वचन और यीशु मसीह की गवाही अर्थात जो कुछ उसने देखा था उसकी गवाही दी. यीशु मसीह की ओर से जो विश्वास योग्य साक्षी और मरे हुओं में से जी उठने वालों में पहलोटा और पृथ्वी के राजाओं का हकीम है, तुम्हें अनुग्रह और शांति मिलती है. प्रेज द लॉर्ड. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ రోజు వాక్యాన్ని వినండి. ఎందుకంటే మన క్రైస్తవుల్లో కొన్ని తప్పులు కూడా ఉంటున్నాయి. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము కూడా తెలియకుండానే కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు తప్పనిసరి తెలిసి కూడా చేస్తాం. हमारे मसीहा लोगों के अंदर छोटा सा गलती होता है. कई बार अनजान में गलती करते हैं हम. कई बार जानने के बाद भी एक मजबूरी में हम गलती करते हैं. दूसरों के ऊपर उस गलती यानी कि बहाना मन साकुलु अंटाరు. ఎట్లా हमारे आदि माता पिता आदम हव्वा का स्वभाव हमारे पास है. वो भी दूसरों के ऊपर उन्होंने बताया ना, देखो आदम ने क्या बोला, देखो तूने जो पत्नी के रूप में दिया ना उसने मुझे खिलाया. स्त्री ने क्या बोला, देखो वो सांप ने मुझे खिलाया. बोलो ना, ఆదాం ఏమన్నాడు, మన ఆది మాతలు స్వభావం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నా గాని ఏమన్నాడు, ఇదిగో నువ్వు ఇచ్చిన భార్య ఆమె నాకు పన్ను తినిపించింది అన్నాడు. స్త్రీ ఏమంది, అదిగో ఆ పాము. అంటే ఒకళ్ళ మీద నెట్టేయటం, దూసరం కూపర్ తోపున. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ యోహాను గారు పద్మాసు దీపంలో యోహాను గారు ఇక్కడ చక్కని ఒక మాట చెప్పాడు. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను. అబద్ధం చెప్పలేదు. మిలా జులాకే బడా చడాకే नहीं बोला. మిలా జులాకే బడా చడాకే नहीं बोला. ఏదేదో కలిపి ఎవరినో మెప్పు పొందుకోవటం కోసం ఏదో చెప్పాలని, ఇతరుల దగ్గర ఏదో మెప్పు పొందుకోవాలని, అలా ఎప్పుడు క్రైస్తవుడు ఉండకూడదని ఈ రోజు మనకు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. సా ప్లస్ ఆక్షి సాక్షి. చక్కగా తెలుగులో మంచి సందులు ఉన్నాయి. सा प्लस आक्षी साक्षी यानी कि गवाही. गवाही సాక్షి అంటే కన్నుల గలవాడు అని అర్థం. అసలు అర్థం కన్నుల గలవాడు, జిస్కా ఆంక్ హై అంటే చూసిన దాన్ని చూసినట్టు చెప్పటం. కొంతమంది క్రైస్తవులు చూస్తాను, అప్పుడప్పుడు నిజం చెప్తారు, అప్పుడప్పుడు నిజం చెప్తారు. కొంతమంది భయం లేకుండా
कुछ मसीहा लोग हैं कभी कभी सच्चाई बोलते हैं, लेकिन बाइबल में लिखा है झूठ बोलने वाला प्रभु का राज में प्रवेश नहीं करेंगे, कंफर्म। अगर तू जो कुछ दे करके उसको माफ नहीं कर सकते, आप माफी नहीं हो सकते। झूठ बोलने वाला प्रभु का राज में नहीं जाएंगे, गाली बकने वाला भी नहीं जाएंगे। ध्यान से आप लोग देख लो, गाली बकने वाले, ब्याज में पैसा देने वाला भी नहीं जाएंगे। जो ब्याज में पैसे देते हैं, पैसा देके ब्याज लेते हैं, बाइबल में लिखा है मना है वो भी। ध्यान से इस बात को नोट कीजिए आप लोग। వడ్డీలు తీసుకునే వాళ్ళు, బూతులు మాట్లాడే వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు అంటే నేను చెప్తున్నాను, రాసింది అసలు రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు ముందే రాయించాడు। పవిత్రాత్మ पहले ही लिख चुका है, मेरे होठों के द्वारा आपके पास लेके आ रहे, मैं एक इंस्ट्रूमेंट हूं, నేను ఒక సాధనమే అంతే, ఆయన ఆడుకునే ఒక సాధనమే అంతే। मैं एक इंस्ट्रूमेंट हूं, एक बिचवाई हूं, యేసు మసీహుకో విశ్వాసికో కలీసియాకో। ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే సాక్షి కన్నుల గలవాడు అనగా ప్రత్యక్షముగా ఏదైనా కార్యాన్ని కని విని ప్రకటించేవారే సాక్షులు। प्रत्येक रूप में कोई भी घटना जो घटी उसको देखा, उसके बारे में सुना, उसको ठीक ठीक बोलने वाला, कुछ नहीं मिलाना कुछ ना घटाना, ठीक ठीक बोलने वाला। యోహాను जो कुछ देखा वही बोल रहे, ఆయన ఏం చూసాడో అదే చెప్తున్నాడు అంతే। మనం కూడా అట్టానే ఉండాలి। బైబుల్ ఒక మంచి క్రైస్తవుడుగా మనం తయారు చేస్తుంది। बाइबल हमें एक अच्छा मसीहा का रूप में तैयार करता है, इसलिए बाइबल पढ़ते हम। कलीसिया हमको सिखाती है ऐसा मत करो, ऐसा मत बैठो, सोना मत, उधर से मत देखो, समझ में आ रहा है? ఏమంటది సంఘం ఏమంటది? అటు చూడబాకు, నిద్రపోబాకు, సరిగ్గా కూసో, జాగ్రత్తగా ఉండండి। సంఘము హెచ్చరిస్తుంది, బైబుల్ క్రైస్తత్వం నేర్పించుద్ది। कलीसिया हमको सिखाता है परिवर्तन, बाइबल एक मसीहा रूप में तैयार करता है। चलना फिरना हमारा मर्जी, चलो ना चलो, मैं क्या करूं, आप क्या करेगा, भगवान क्या करेगा। परमेश्वर ने बोला आदम हवा से, आदम इस फल को मत खाना, खत्म बात। अब खाना नहीं खाना आपका मर्जी, स्वतंत्र दिया शैतान, परमेश्वर ने स्वतंत्र दिया, शैतान ने बोला तुमको स्वतंत्र नहीं दिया, झूठ बोला उसने। దేవుడు మనం స్వతంత్రంగా పుట్టించాడు। आदम तो फल मत खा लो, नहीं खाना, खत्म बात, नहीं खाना, लेकिन खाया तो पाप सुनने के बाद मानो नहीं मानो, मानो नहीं मानो, कल का विचारण, न्याय का विचारण में हो जाएगा। నేను దైవదారు చెప్పిన తర్వాత నువ్వు వింటేను లేకపోతే లేదు, రేపు న్యాయ తీర్పులో వచ్చేస్తావు। దేహంతో చేసిన ప్రతి పని, ఈ దేహంతో చేసిన ప్రతి పని రేపు న్యాయిక విచారణలో వచ్చేస్తుంది। कल का न्याय का विचारण में आएगा जो भी देह में बुरे भले काम, మంచి చెడులు। కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చూడండి ప్రియులారా, నేను క్వశ్చన్ చెప్తాను, కొంతమంది సాక్ష్యం చెబుతున్నారు, జాగ్రత్తగానండి। कुछ लोग गवाही बताते हैं, సాక్షులు ఎంత సత్యం ఉంది। కొంతమంది అంటారు నాకు జ్వరం వచ్చింది, నాకు తలనొప్పిగా ఉంది, బాగా ప్రార్థన చేసుకున్నాను, అయ్యగారు కూడా ఫోన్ చేశాను, తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళా, హాస్పిటల్కి వెళ్ళి దవాయి తెచ్చుకున్నా, తగ్గిపోయింది, దేవుని స్తోత్రం। ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి దవాయి తెచ్చుకుంటే దవాయి తగ్గిందా లేకపోతే ప్రార్థన తగ్గిందా? कुछ लोग गवाही बताता है मुझे बहुत सर दर्द हो गया, बहुत बुखार हो गया, मैं बहुत प्रार्थना किया, प्रभु का दास को भी फोन किया, दास ने भी बहुत प्रार्थना किया, ठीक नहीं हुआ, तो मैं डॉक्टर के पास गया, डॉक्टर से दवाई लेके आया, ठीक हो गया। तो किसको महिमा? डॉक्टर को महिमा है, दवाई का महिमा है, या प्रभु का दास ने प्रार्थना की ठीक हो गया, या आपने प्रार्थना की ठीक हो गया? ये गवाही है, बताइए, ध्यान से सुन लीजिए।
ठीक अच्छी बात है, मुझे बुखार हो गया, मुझे सर दर्द हो गया, मैंने प्रार्थना किया, ठीक नहीं हो रहा, दास को भी बताया, ठीक नहीं हुआ, मैं डॉक्टर के पास गया, दवाई दिया, फिर भी ठीक नहीं हुआ, फिर भी ठीक नहीं हुआ, फिर मैंने दास को फोन किया, फिर मैंने प्रार्थना किया, प्रभु ने ठीक किया, ठीक, ये गवाही है। నాకు తలనొప్పి వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, సాక్ష్యం చెప్తున్నా మనం, కానీ తగ్గలా. నేను డాక్టర్ దగ్గర వెళ్ళా, దవాయి తెచ్చుకున్నా, తిన్నా, తగ్గలా. మళ్ళీ దాసు ఫోన్ చేశా, మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్నా, తగ్గింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కొన్నిసార్లు మన సాక్ష్యాలు కూడా దేవునికి మహిమ వచ్చేటట్టు ఉంటలా. మరి మీకు తెలుసో తెలియదు, कई बार हमारा गवाही भी प्रभु की महिमा के लिए नहीं है, मिश्रित यानी कि मिला जुला के अंटाం కదా, కలిపిచ్చి, అంటే మన సాక్ష్యం కరెక్ట్ అయింది కాదు అని అర్థం. కొన్నిసార్లు జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి. అసలు సాక్ష్యం ముందు ప్రిపేర్ అవ్వండి. మీకు జరిగిన సంఘటనే మంచిదే, ప్రిపేర్ అవ్వు, ఎట్లా చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేసుకో. శనివారం ప్రార్థన చేసుకో, శనివారం నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు. కొంతమంది అంటారు, ఇదేముంది చిన్న కార్యం, పెద్ద జరిగితే గాని అంటారు. తప్పది. కొద్దిలో నమ్మకం ఉంటుందంట, గొప్ప కార్యం నమ్మకం ఉంటుంది. कुछ लोग कहते हैं ये छोटा सा कार्य है, ये छोटा सा कार्य के लिए क्या गवाही बताऊं, बड़े बड़े होने के बाद बताऊंगा. बाइबल क्या कहती है पता है? थोड़ा सा में भरोसा मन रहेगा ना, बड़े बड़े अद्भुत कार्य करते हैं. थोड़ा सा నా జీవితంలో చిన్న కార్యం సాక్ష్యం చెప్పుకునేవాడిని. मेरा जीवन में कुछ भी कार्य हो जाए मैं गवाही बताता था. तब प्रभु कहता देखो छोटा सा कार्य मैंने किया, कितना सभा में कितने अच्छे गवाही बताया. చిన్న పని చేసే నేను, కానీ అంత చక్కగా చెప్పుకున్నాడు నన్ను గురించి. చాలా మంది క్రైస్తవులు సాక్ష్యం చెప్పడంలో చిన్నదేగా, చిన్న కార్యమేగా. కొంతమంది లోపల దాటిని దబా చేస్తారు. సాక్ష్యం చెబుదామని ఉంది కానీ సిగ్గు వస్తుంది, సిగ్గు అంట. నేను ఎప్పుడు చెప్పలా, गवाही बताने के लिए मेरे पास है, लेकिन मुझे शर्म आता है. मैं कभी नहीं बताया. शर्म होने वालों के लिए प्रभु ने बताया, जब तुम मेरे बातों के लिए शर्मिंदे करते हो दूसरों को बताने के लिए, जब मैं आऊंगा ना बादलों में प्रभु के दूतों के साथ, तब मैं देख के मैं भी शर्म करता हूं. आपको देख के నువ్వు సిగ్గుపడుతున్నావు, నా మాటలు చెప్తాను సిగ్గుపడుతున్నావు. రేపు నేను దూతలతో పడుచున్నప్పుడు నిన్ను చూసి నేను సిగ్గుపడతా. ఎత్తబడవు ప్రియులారా. उठना है, जब यीशु मसीह बादलों में आएंगे उठना, पक्षियों के जैसा పక్షుల్లాగా వెళ్ళాలి ప్రియులారా. చూడండి, పౌలు అపోస్తులు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. मैं जो कुछ देखा, जो कुछ सुना, प्रेरित कहता है बिना कह के रह नहीं सकता. जो कुछ सुना देखा बिना कह के रह नहीं सकता. हम प्रेरितों की नींव में बना हुआ है, हम अपने इच्छा के अनुसार नहीं है. देखो एफिसियों की लिखी हुई पत्री 2:20 में क्या लिखा है? एफिसियों की लिखी हुई पत्री 2:20 निकाल दीजिए. एफिसियों की लिखी हुई पत्री 2:20 में, प्रेरितों और भविष्यद्वक्ताओं की नींव पर, जिसके कोने का पत्थर मसीह यीशु स्वयं ही है, बनाए गए हो. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారమ్మా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. प्रेरितों और भविष्यद्वक्ताओं की नींव पर कोने का पत्थर मसीह, कोने का पत्थर
मसीह यीशु स्वयं ही है, मसीह यीशु स्वयं है, बनाए गए हो, जिसमें सारी रचना एक साथ मिलकर प्रभु में एक पवित्र मंदिर बनती, प्रभु में एक पवित्र मंदिर, समझ में आ गया? देवालयमु पवित्र मंदिर बनते जा रहे కట్టబడుచున్నది. పౌలు గారు అంటాడు, నేనేది పెద్ద అయిపోయాను అనుకోవట్లేదు, నేను గెలిచాను అనుకోవట్లేదు, గెలవాలనుకుంటున్నా. నా గురి मैं जीत गया हूं नहीं, जीत चुका हूं नहीं, मेरा निशाना मैं जीतते जा रहे, रोजू जीतते जा रहे, हर दिन मैं जीतते जा रहे, ప్రతిరోజు నేను గెలుస్తున్నాను. हमारा दृष्टि प्रेरितों की बातों के ऊपर होना चाहिए. वो कलिसिया बनाया उन्होंने. టీలారా జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ప్రేరితों के पुस्तक 4:20, प्रेरितों के पुस्तक 4:20 निकाल दीजिए, చదవండి అక్కడ. అపోస్తుల కార్యము 4:20. क्योंकि यह तो हमसे हो नहीं सकता कि जो हमने देखा और सुना है वह ना कहें. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నారో చూడండి, మేము కన్న వాటిని ఇన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అర్థమైందా? అక్కడ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏయ్, ఈ రోజు నుంచి యేసుక్రీస్తుని చెప్పొద్దు, ఏం జరిగిందో అది కూడా చెప్పొద్దు. आज से यीशु मसीह के बारे में एक लफ्ज भी, एक शब्द भी नहीं बोलना. यहां जो कुछ हुआ भूल जाओ, डंडा बरसेगा. तब उन्होंने कहा, नहीं, जो कुछ हुआ ठीक हुआ, ఏం జరిగిందో కరెక్ట్ జరిగింది, మేము కలిపి చెప్పట్లేదు, हम बढ़ा के चढ़ा के हम नहीं बता रहे, जो हुआ, जो घटना हुआ उसी को हमने देखा, आंखों से देखा, कल्लारा दूसरे में हूं, आंखों से देखा, वो हम बिना बता के रह नहीं सकता. కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమझ में आ गया? కరెక్ట్ అయిన విశ్వాసులు ఏంటండి, భయం లేదండి, ధైర్యంగా నిలబడ్డారు. डर नहीं, प्रेरितों की नींव में जो चलेगा डर नहीं. मारो मुझे मारो, मैं प्रभु के पास जाऊंगा. अगर जिंदा रहूंगा प्रभु की महिमा के लिए 1-2 को लाइव में लेके आऊंगा. आज एक व्यक्ति आंध्रा से फोन किया, पास्टर साहब आपके बारे में मैंने सुना है, आप लोग हर रोज लाइव में वचन बताते हैं, बहुत लोग मजबूत हो रहे, मैं भी लाइव में आऊंगा. एक विश्वासी ने कहा फोन करके, लाइव में आ जाओ. देखा, अगर वो विश्वासी मजबूत हो गया, उनके नाम से लिखेगा, फलाना आत्मा को लेके आया. यहां से धन नहीं जाएंगे, जो आत्मा कमाएंगे वो आएगा. నీకు డబ్బు రాదు అక్కడికి, నువ్వు డబ్బు కట్టలు తీసుకెళ్ళవు, నీ బంగారం తీసుకెళ్ళవు. నువ్వు ఏ ఆత్మ అయితే లైవ్ లోకి తీసుకొచ్చావో, ఏ ఆత్మకు వాక్యం చెప్పావో, ఆ ఆత్మ రేపు నీ నామంలో రాయబడుద్ది. అది దాన్ని ఆత్మీయ ధనము అన్నారు. आत्मीय धनमु, आत्मिक धन. प्रयास करो एक आदमी को लाइव में लाने के लिए, दोस्त को, तेरे रिश्तेदार को, तेरे पापा को, तेरे नानी को, तेरे नाना को, तेरे ताऊ को, మీ పెదనాన్ని, మీ పెద్దక్కని, మీ చిన్నక్కని, మీ స్నేహితుల్ని, మీ పాత స్నేహితుల్ని, నీ ఇరుగు వారిని, నీ పొరుగు వారిని, 1 గంట రండి అయ్యా, 1 గంట, 1 घंटा आ जाओ. क्या हो गया? टीवी देखने से क्या मिलेगा? टीवी देखने से क्या मिलेगा? हमारे प्रसाद ब्रदर है, एक सिस्टर, हरिद्वार में रहते हैं प्रसाद ब्रदर, एक सिस्टर है, जब से लाइव स्टार्ट हो गया तब से आ रहे, उनका नाम है फनी कुमार सिस्टर. मैं रोज देखता हूं, मेरा बच्चे भी देखता, आंटी देखो सबसे पहले आती है, अंदर घंटे मुंदे వచ్చుద్ది, सबसे पहले आती है. 1.5 साल से एक दिन भी उनका ये नहीं बिना हाजिर, ఒక్క రోజు కూడా రాలేదు అనుకోవటం లేదు. ప్రతిరోజు అనుకుని ఎవరి సిస్టర్, ఎవరి పెన్ తీసుకుంటది, చక్కగా కూర్చుంటది, రాసుకుంటది, పెన్ लेती है अच्छी तरह. एक दिन मैं क्या करूं, इनका नाम कैसे ले लूं. आखिर में सिस्टर ने ही फोन किया एक दिन, मेरा नाम फनी कुमारी, तब पता चल गया इसमें आएगा.
సిస్టర్ आपको कौन बताया? మీకు ఎవరు చెప్పారండి? నాకు ప్రసాద్ బ్రదర్ చెప్పాడండి. हरिद्वार లో ఉన్న ప్రసాద్ బ్రదర్. हरिद्वार में प्रसाद ब्रदर ने बताया. वो सिस्टर ने एक गवाही दिया, मैं बहुत टीवी देखती हूँ, हर 120 घंटे सीरियल सिनेमा सब कुछ देखती हूँ, किसी को रिमोट नहीं देती हूँ, मैं ना बच्चों को भी देती हूँ, बहुत लड़ाई झगड़ा होती है. जब से मैं आपके पास आया हूँ मेरे हाथ में रिमोट उड़ गया. टीवी देखने के लिए मुझे घृणा आता है. టీవీ చూడటానికి నాకు అసహ్యం అవుతుంది. ఇప్పుడు నేను శాంతంగా ఉన్నాను. ఆ రివార్డ్ ఎవరు తెలుసా? ప్రసాద్ బ్రదర్ కి. वो रिवॉर्ड किसको पता है? प्रसाद ब्रदर को वहां लिखेगा. वो मेरे को भी है. क्यों? तूने जो आत्मा आया उसको बढ़ाया. ब्रदर ने लेके आया, ब्रदर का नाम में लिखेंगे +1 +2. मुझे तूने उसको बढ़ाया, ఆత్మ में बढ़ाया. నువ్వు ఆత్మలో పెంచావు. నా ఆత్మీయ కుమార్తె, మీ అందరూ కూడా నా ఆత్మీయ కుమారులు, నా ఆత్మీయ కుమార్తెలే. आप सब लोग मेरा आत्मिक बेटी है, आत्मिक बेटा है. आप लोग कल मेरे लिए बहुत धन है. इस समय में मैं आनंद क्यों? कितने लोग हैं विशाखापट्टनम से? मेरा आत्मिक बेटा राजू ब्रदर, और पालकोल से मेरा आत्मिक बेटा बेटी है राजेश ब्रदर, उनका परिवार और सिस्टर लोग, और मद्रास से है, और हरिद्वार से है, और हैदराबाद से वसंतराव ब्रदर आत्मिका बेटा भी है, बेटी भी है. वहां मैं बेटियां भी है. कितना आनंद होता है बताइए. और भी है, बहुत लोग है, यूपी से भी है, राजस्थान से भी है, बहुत लोग है. सब लोग शाम को मुझे आनंदित होता है. కావో నా కావో నాకు ఎంత ఆనందం వేస్తుంది అంటే తిన్నా తినకపోయినా సాయంత్రం రైలులోకి వస్తే ఆనందం వేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు కొన్ని మంచి విషయాలు చెప్పాలని ఒక ఆనందం. నాకు మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని, సత్యం చెప్పాలని, సత్యంలో మిమ్మల్ని స్వతంత్రం చేయాలని. सच्चाई में आपको स्वतंत्र करने के लिए. इसलिए देखो यूहन्ना ने एक तो सुसमाचार लिखा, 3 पत्रिका लिखा है. यूहन्ना एक सुसमाचार, 3 पत्रिका लिखा है. యోహాను ఒక సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు. చూడండి, 1వ పత్రిక, యోహాను రాసిన 1వ పత్రికలో 1:1 యూహన్నా लिखा हुआ 1 पत्री 1:1. उस जीवन के वचन के विषय में जो आदि से था, जिसे हमने सुना और जिसे अपनी आंखों से देखा, वरन जिसे हमने ध्यान से देखा और हाथों से छुआ, यह जीवन प्रकट हुआ. देखो 1:1 यूहन्ना पहला पत्री 1:1 జీవవాక్యముల గురించినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ठीक बताया, कोई झूठ नहीं. ఏమి ఇక్కడ అబద్ధం లేదు. కలిపి చెరిపింది ఏమి లేదు ఇక్కడ. जीवन का वचन आदि से आपका नहीं, बीच में नहीं आया, कोई किसी ने कल्पना नहीं किया. ఆది से కల్పించలే ఎవరిది, మనుషులు కల్పించింది కాదు. ఇది మొదటి నుండి, మానవుడు పుట్టక ముందు నుంచి, मनुष्य उत्पन्न होने से पहले से जो है, हम जो आंखों से देखा है, जो आंखों से देखा है, ध्यान से हमने पहचान लिया है. ध्यान से पहचान लिया है. हमारा हाथ जिसको छू करके हमने जान लिया है, उसी को हम बताते हैं. కనులారా ఏది చూచితమో, నిదానించి ఏది కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచునో అదే మీకు చెప్తున్నాను. చూసారా? అందుకని పిల్లరా, మనం రియల్గా ఉండాలి. మన ఆత్మలో ఏది జరిగిందో దాని పైకి కల్పించి చెప్పకూడదు ఎప్పుడు కూడా.
ఎందుకంటే అక్కడ రాసేస్తాడు వెంటనే तुरंत जो हमारे द्वारा घटना घटी उसी को वोटों के द्वारा आना है, लेकिन झूठ बोल करके बड़ा चढ़ा के बोलेगा ना, तुरंत लिखेगा। उनका हाथ बहुत तेज है, उनका हाथ बहुत तेज है। ఆయన చెయ్య చాలా చాలా ఏమంటాం త్వరగా రాసేస్తాడు అంతే. నోటు నుంచి అబద్ధాలు రాకూడదు. ఏదైతే జరిగిందో ఆ జరిగిందని జరిగినట్టే చెప్పాలి. అతనే అంటాడు, వాళ్ళే మంచి కన్నులు కలిగిన వాళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, మంచి మనస్సు కలిగిన వాళ్ళు, అచ్చే मन का है, अच्छे हृदय का है, अच्छे इंसान है वो। क्यों? हम सबको पता है झूठ बोलने से कोई फायदा नहीं, झूठ बोलने से कोई फायदा नहीं, అబద్ధాల వల్ల ఏమి లాభం లేదు. మెచ్చుకోవచ్చు, శబాస్రా నేను ఎన్ని అబద్ధాలు ఆడేవాడు. ఎందుకు తెలుసా? నన్ను అందరూ మెచ్చుకోవాలని, అక్కడ నేను హీరో అవ్వాలని. ఎన్ని అబద్ధాలు, कितना झूठ बोलता था मैं जब प्रभु में नहीं आता था। उस समय जब प्रभु में नहीं आया, ప్రభువులో రానప్పుడు, प्रभु में नहीं आता था, नहीं आया, हमने कितना झूठ बोलता था पता है मुझे। क्यों? सब लोग मुझे हीरो समझना है। ఏం చెప్పాడు? నేను కల్పించి చెప్పడంలో చాలా మాయూర్ని, ఎందుకంటే యాక్టర్ని కదా నేను. ఐ యామ్ ఏ యాక్టర్, నేను యాక్టర్ని కాబట్టి मैं एक्टर हूं, इसलिए बहुत अच्छे एक्टिंग करके बताता हूं मैं। सब लोग वाह सच्चे यार, ठीक बोल रहे, यानी कि लोगों को यकीन करवाता हूं मैं, लोगों को यकीन करवाता हूं। ఇతరులను నేను నమ్మించడంలో గొప్ప నేను, దిట్ట। दूसरों को यकीन करने में मेरे जैसा कोई नहीं होगा, मेरे बराबर होगा, मेरे से बढ़कर नहीं होगा मेरा बराबर। आप में से भी होगा, कोई बात नहीं। अभी तो बहुत अच्छा हो गया आप लोग में, मैं भी हो गया, मैं विश्वास करता हूं। इस संसार में दो के ऊपर भरोसा है हमको, माँ बेटा बेटी, दोनों के ऊपर भरोसा है हमको। बस ఇద్దరి మీద నమ్మకం, తల్లి కూతురు కొడుకు నమ్మకం। నా తల్లి పవిత్రం, నా బేటీ, నా కూతురు పవిత్రదే, నా కొడుకు పవిత్రుడు। నమ్మి చెప్పినా నమ్మ, మనం ఎవరైనా చెప్పినా నమ్ముతావా? ఎవడరా అంతే, ఎవడరా? నా కూతురు పరిశుద్ధురాలరా, నా కుమారుడు పరిశుద్ధుడురా, నా తల్లి పరిశుద్ధురాలరా అంటాం। यकीन मैं आपके ऊपर यकीन करता हूं, मैं आपके सबके ऊपर यकीन करता हूं। आप पवित्र लोग हैं आप लोग, बाकी आप लोग समझो। मैं అందరి మీద నమ్మకం పెట్టున్నాను, మీరందరూ పరిశుద్ధులు, ఎందుకంటే నా మాట వింటున్నారు, నేను చెప్పే వాక్యం కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు, మీరు నమ్ముతున్నాను నేను। मैं यकीन करता हूं भाइयों बहनों, జీవవాక్యం గురించి ఈరోజు మనం యోహానుతో కలిసి మాట్లాడుకుంటున్నాము। यूहन्ना के साथ हम बात करते हैं। इसलिए भाइयों बहनों, आज एक तो गवाही, एक तो भरोसेमंद, एक सच्चाई है, एक जो है वो ఒకటి నమ్మకం, రెండోది సాక్ష్యం చెప్పాలి, మనం పెద్దానికి సాక్ష్యం చెప్పాలి। నిజంగా నేను ప్రతి ఆదివారం నేను రక్షణ పొందినప్పుడు రోజు నా సాక్ష్యం ఉండేది। చిన్న జరిగిన నా గోరు మీద కొంచెం దెబ్బ తగిలిన సాక్ష్యం చెప్పేవాడిని। जब मैं शुरू में प्रभु में आए थे, उस समय हर रोज मेरा गवाही है, हर इतवार को मेरा गवाही है, इतवार को मेरा गवाही है। छोटा सा घटना भी मेरे द्वारा किया गवाही। क्यों? मेरे मन नहीं मानता बिना गवाही बताए। बोल पवित्र, बोल तुमको ये घटना हुआ ना, उसमें बच्चा है ना, मैंने मुझे यकीन किया मेरे ऊपर, हाँ यकीन किया, फिर बोल महिमा करो सभा में। నాలో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తాడు। చెప్పు నేను కదా చేసింది నీకు, నేను కదా చేసింది నీకు, నువ్వే చేసావు, మరి నేను కాపాడాను కదా, మరి నువ్వు నమ్ముతావు నేను కాపాడాను, నేను నమ్ముతున్నా, మరి చెప్పే మరి। మొదట్లో సిగ్గుపడేవాడు నేను కూడా, నాకు సిగ్గే మొదట్లో, पहले मैं भी शर्मिंदा होता था, लेकिन धीरे 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 नीति का धार्मिकता की अभ्यास, नीति अभ्यासం చేసుకోవాలి। धार्मिकता की अभ्यास करो, धार्मिकता की अभ्यास धीरे 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 रोज रोज की प्रति रोज
నీతి అభ్యాసం చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఒక లాయరు ఫస్ట్ లాయర్ అయిపోయిన తర్వాత అతనికి పట్టా వచ్చిన తర్వాత అతను ఒక పెద్ద సీసా ముందుండి ఎట్లా వాదించాలి సుప్రీంకోర్టులో జడ్జి దగ్గరని అతను ప్రాక్టీస్ చేసుకుంటాడు తెలుసా. एक लॉयर उनको मिल गया डिग्री, जब मैं कोर्ट में जाके मैं जज करना है उनके जज के सामने तो वो प्रैक्टिस करता है, कैसे बोलना है, आवाज कैसे ले उठाना, कम आवाज में बात करना. जब मैं प्रभु में आया था ना, पहले प्रभु ने मुझे चुन लिया, मैंने सोचा था वो मेरे सामने कम से कम 200 लोग है, 200 लोगों को कैसे बात करना है, हाँ 200 लोगों को इतना आवाज से बात करना है, कैसे घूमना है, इधर उधर घूमना है, हाँ इधर उधर घूमना, किस तरफ देखना. मैं अपने आप को प्रैक्टिस करता था, अपने आप को मैं धार्मिकता के अभ्यास करता था. నేను అక్కడ అభ్యాసం చేసుకునేవాడిని. ఎట్లా కూర్చోవాలి చర్చిలో, ఎలా కూర్చోవాలి చర్చిలో, ఇట్లా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు, ఆలంకారంగా చూడకూడదు, ఇట్లానే చూడాలి. నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని. పాస్టర్ ముందు ఎట్లా కూర్చోవాలి. పొదుగుకులు ఒక్కోసారి నేను టైం అంక చూసేవాడిని. कई बार मैं गाड़ी की तरफ देखा, नहीं गाड़ी की तरफ नहीं देखना है, गाड़ी की तरफ नहीं देखना है. हाँ छोटा मोटा गलती करते हैं, दोबारा नहीं करना. ये नहीं है गलती करने वाले संसार में कोई नहीं, सब गलती करते हैं. తప్పు చేయని లోకంలో లేరు, కానీ సరిదిద్దుకోవాలి. అది గొప్పతనం. పాపులం కాబట్టి పాపం చేస్తాం. हम पापी है, पाप करते हैं, लेकिन पाप में ही पलते नहीं. మనం పాపులు కాబట్టి పాపం చేస్తాం, కానీ పాపంలోనే వెళ్దామా. చూసాం గడియారం చూస్తా ఉన్నాడు, గడియారం చూడకూడదు, గడియారం చూడకూడదు, पास्टर के जोड़ा अट्ला मैं सर मैं अपने आप को ठीक करता था, अपने आप को धार्मिकता का अभ्यास करता था. नहीं घड़ी की तरफ नहीं देखना है, पास्टर देखना है. मैं आज अपने यहाँ छाती में हाथ कर कहता हूं मेरे अंदर पाप नहीं है. बस कुछ लोग कहते हैं हाँ मैं पाप कर रहा हूं, नहीं कर रहा हूं, मुझे नहीं पता. प्रार्थना करते प्रभु मैं गलत कर रहा हूं, सही कर रहा हूं, नहीं पता. मैं गलत करेगा तो मुझे माफ करो. ये क्या प्रार्थना भाई, आपको नहीं पता, अभी तक तुमको निर्णय नहीं है. मैं गलत कर रहा हूं, सही कर रहा हूं, करेगा तो मुझे. कुछ लोग आपस में बात करते बोलते हैं ब्रदर अभी तक हमने बात किया ना, कोई गलती करेगा तो माफ करो. मुझे बहुत गुस्सा आता है इस बात. क्यों गलती की बात करना है. मैं कोई गलती बात करे ना, నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. ఎందుకు మాట్లాడే తప్పు, నువ్వు ఎందుకు మాట్లాడాలి తప్పు, ఎందుకు మాట్లాడాలి తప్పు. మన ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం కదా, నేనేమో నీకు తప్పుగా మాట్లాడను, క్షమించు. ఎందుకు మాట్లాడే తప్పు నువ్వు. हम दोनों आपस में बीच में बात किया ना 15 मिनट, अगर मैं गलती से बात करेगा तो गलती बोलेगा तो गलती करे माफ कर दो. क्यों गलती किया आपने, किस लिए गलती किया. अनजान में गलती किया तो कोई बात, जान के गलती किया తెలియకుండా తప్పు చేస్తే పర్వాలేదు, తెలిసిపోయింది మనకి. తెలవకపోతే అయ్యో నేను పలానా చేసేని నాకు తెలియదే, ఈ రోజు లైవ్ లో దాసుడు చెప్పాడే, అయ్యా క్షమించయ్యా. ఓ మంచిది. मुझे नहीं पता था प्रभु, कल में गलती किया, आज दास ने बताया, मुझे पता चल गया. कल से मत करो. नहीं कल से नहीं करना है, फिर कोई चांस नहीं करने के लिए. करेगा तो कोई चांस नहीं माफ करने के लिए. बार बार क्या करना, तेरा बेटी को तू बार बार माफ करेंगे. तेरा बेटी को क्या बोला, कितने बार मैंने माफ किया, कितने बार बोला तुमको, ఎన్నిసార్లు చెప్పాను నీకు, నేను ఎన్నిసార్లు చెప్పాను అంటా మనం. సలోమోను మహారాజుకు 2 సార్లు ఇప్పుడే తప్పు చేస్తున్నావు, ఎందుకు ఎంతమంది భార్యలు నీకు, ఎందుకు ఎంతమంది భార్యలు నీకు ఎంత ఇచ్చాను నేను, దేవతలు ఎందుకు అన్ని దేవతలు అని చెప్పాడు. ఎన్లా మాట. సలోమోను మహారాజు 2 बार बोला, कितना पत्नी लेके रखे तू. కామతురత అంటారని, కామతురత, కామకత్వం అంటారని. నీకు ఎంత ఆస్తి ఇచ్చాను నేను, ఎంత జ్ఞానం ఇచ్చాను, ఎందుకు ఈ దేవతలను పూజిస్తున్నావు. क्यों ये देवी देवता को पूजा करते हो तुम. उठा के फेंक दिया. तुमको मैं बस एक ही गोत्र दे दूंगा, वो भी मेरा दावीद को देख करके నీకు ఒక గోత్రం ఇస్తాను, అది కూడా నా దావీదు సింహాసనం ఎల్లప్పుడు ఉండాలి. చూసారా, परमेश्वर गुस्सा होगा ना, उठा के फेंक देगा, वो काट के फेंक देगा. उसका कोई सलाहदार नहीं है. पाप को देख करके बहुत गिन करता है. పాపాన్ని చూసి అంత అసహించుకుంటాడంటే ప్రియులారా. అందుకే అన్నాడు పరిశుద్ధాత్మ మీ మీద కొంచెం శక్తి నిండుతారు. పరిశుద్ధాత్మను పొందుకోవడం ప్రియులారా. అపోస్తుల కార్యం 1 అందరూ తెలిసింది. प्रेरितों की पुस्तक 1:8 सबको पता है ये बात.
पवित्र आत्मा तुम पर आएगा, वो शक्ति पाएगा, ठीक ठीक बोलेगा, झूठ नहीं बोलेगा, जो देखा वही बोलेगा, जो घटना घटी वही घटेगा। प्रिय भाइयों बहनों, ध्यान से हम सुनेंगे यूहन्ना सुसमाचार 19:35, యూహన్నా సుసమాచార్ 19:35, యోహాను సువార్త 19:30 చదవండి, యోహాను సువార్త 19:30 చదవనమా। जिसने ये देखा उसने गवाही दी है और उसकी गवाही सच्ची है, और वह जानता है कि सच कहता है कि तुम भी विश्वास करो। ప్రైజ్ ద లార్డ్। చూసారా 19:35 ఏమంటాడు చూడండి, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే। ఎవరయ్యా ఆయన? ఎవరైనా కాళ్ళు ఎరగొట్టాడు, సైకిల్లో ఒకడు వీడితో ఆయన పక్క పన్ను పొడిచాడు, వెంటనే రక్తము నీళ్లు గారింది। एक सैनिक, एक सिपाही यीशु मसीह लटक रहे कलवरी क्रूस में, वो डेथ हो गया उसके सामने ही, बल्ला से मारा, पानी लहू निकला। नजदीक से देखा, झूठ नहीं बोला, सच बोला उसने, झूठ नहीं बोला, सच बोला उसने। क्या लिखा यहां देखो, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును, ఆయన ఎరుగును। क्या बोला? जिसने ये देखा उसने गवाही दी है, उसकी गवाही सच्ची है, उसकी गवाही सच्ची, और वह जानता है कि वह सच कहता है, ये सच कहता है, वो जानता है। అతనికి తెలుసు, అతను ఏదో బడా చడాకి చెప్పాలనుకోవాలి, అతను ఏదో సై అక్కడ ఉన్న అధికారులకి, సుబేదారులకో, కమాండెంటో వాళ్ళకి భయపడి చెప్పలేదు భయపడి पीलार। बहुत बार मैंने देखा, हमारे पास आर्मी लोग बहुत है, पहले कलिसिया में बहुत आर्मी लोग अफसर को देख करके वो लोग उल्टा पुल्टा बोलते। हमारे एक राजेश है, उसने कभी भी ऐसे नहीं बोला, प्रभु को ही महत्व दिया। हमें पता है, हम सिस्टर, हम दोनों आपस में बात करते हैं, वही नहीं है, और भी है, हमारे वसंतराव ब्रदर भी है, रात भर दिन भर काम करता है। कई बार मैं आंसू आता था मुझे देख के, खाना खाने बोला, ब्रदर रोज खाना कहाँ से खाएंगे, नहीं कल पहले ही सब लोग बच्चे लोग बनाते रहते, कई बार चले जाते हैं, ब्रदर क्या खाए कल, केला खाए, मुझे बहुत रोना आता। वो भी नहीं, सुरेश ब्रदर भी, अप्पाराव ब्रदर भी, और भी है, ऐसी बात नहीं है, सोलोमन ब्रदर, प्रसाद ब्रदर, पहले सुधाकर ब्रदर, बहुत लोग है, अपने जान हथेली में रख के काम किया मेरे साथ। अधिकारियों को या टक्कर के इन्होंने प्रभु का काम को ना नहीं बोला। आजकल भी हमारे सुधीर ब्रदर भी है, पुष्कर भी है, मैं और भी कहता हूं, कोरोना वायरस काल में मेरे घर को बहुत आदरण दिया, दास के नाते। కరోనా కాలంలో కూడా నాతో పాటే ఉన్నారు। నాకు కరోనా వచ్చుద్ది, మా కుటుంబాలకు కరోనా వచ్చుద్దని ఎవ్వరు కూడా ఆలోచించలేదు। कोई भी ये नहीं सोचा कोरोना आएगा। और एक यंकट है यहाँ, एक यंकट हमारे क्रिश्चियन का है, यही कॉलोनी में, बेचारा वो भी रात को फोन करे हाजिर, ఇక్కడ వెంకట బెదర్ ఉన్నాడు, రాత్రి ఫోన్ చేశారే, हाँ अंकल मैं आता हूं अंकल। ये सब कुछ प्रिय भाइयों बहनों, जैसा हम गवाही बताते ना, कल वो भी गवाही बताएंगे कल। देखा, मैंने देखा सचमुच। पहले हमारा राजू ब्रदर है विशाखापट्टनम में, आधी रात में जाते, बेचारा दिन भर ड्यूटी करता था, जब खड़े में सुसमाचार सुनाता, बेचारा वो भी खड़े हो जाते, खाना भी नहीं खाते वो। मुझे ये खुशी की बात है, आज उनका परिवार प्रभु में है। इस तरह बताने से बहुत लोग हैं, और भी बहुत लोग हैं, टाइम नहीं इसलिए मैं एक टिप्पणी में बताया, एग्जाम्पल को बताया इन लोगों को देखकर। इसलिए प्रिय भाइयों बहनों, हम प्रेरितों की नींव में बनाए गए लोग हैं, झूठ नहीं बोलना है कभी भी। जो बाइबल में लिखा है उसी को फॉलो करो, जो बाइबल में लिखा उसी को फॉलो करो। बाइबल पढ़ो, संगति में आ जाओ, फिर చదవండి। ओमी ब्रदर कई बार
गाड़ी अपना ड्यूटी से आता था गाड़ी को चलाने के लिए। फिर भाइयों बहनों, ये सब कुछ क्या है पता है? कल परमेश्वर गवाही बताएंगे, मैंने देखा सच में। वो भी झूठ नहीं बोलेगा, हाँ मेरा भाई है, मेरा पापी है, मेरा नादान है, अंडा మనల్ని ఏదో పూసినట్టుగా మాట్లాడ్డు అయితే ఈ దేవుడు కాదు। हाँ कोई बात नहीं, ये लोग पापी है, नादान है, ऐसा नहीं बोलेगा। जो मैंने देखा ये लोग किया, ठीक किया। हिजकिय्याह ने क्या किया? हिजकिय्याह को ये यशायाह ने बोला तू मर जाएगा, अपना घर को ठीक करो। जा रहे थे, చచ్చిపోతావు, నీళ్ళు సక్కబెట్టుకో వెళ్తున్నాడు। बीच में खेत में जाने के बाद तुरंत, क्यों? इसने मुंह दीवार के सामने करके मैंने क्या क्या किया, क्या क्या किया, क्या क्या किया, सच किया। परमेश्वर को पता है सच किया है, झूठ नहीं बोल रहे। దేవుడికి కూడా తెలుసు హిజ్కియా మంచి పనులు చేశాడు। వెంటనే అన్నాడు యెషయా నాకు 15 సంవత్సరాలు పొడిగించాను ఆయుష్। ప్రైజ్ द लॉर्ड, हालेलुया। 15 साल मैंने बढ़ा दिया। इस कोरोना काल में हम प्रभु के लिए सच्चाई करेगा तो वो भी सच्चाई है, हमारा आयुष बढ़ते जाएगा। ఈ కరోనా కాలంలో కూడా మనం నీతిగా ప్రభు కొరకు బతికితే మన ఆయుష్ పెరుగుద్ది। మన కుటుంబాలు, మన బిడ్డలందరూ ఒలీవల మొక్కల బిడ్డలు, ద్రాక్షావళి వలె భార్యలు ఉంటారంట। दाखलता जैसे पत्नी और जैतून पौधों के जैसा हमारे बच्चे हैं भाइयों बहनों। इसलिए आज हमारा यूहन्ना कहता है पद्मोस द्वीप में जो कुछ मैंने देखा, जो कुछ मैंने सुना, वही लिख रहा हूं, वही प्रकाशित वाक्य है। हमारा जीवन में भी जो कुछ हुआ वही हम बात करेंगे, आत्मा को कमाएंगे, प्रभु में आएंगे। आइए छोटा सा प्रार्थना। सर्वशक्तिमान प्रभु, आइए घुटने में आइए। सर्वशक्तिमान यीशु के नाम से, यीशु के नाम से तेरे दास के द्वारा आज गवाही के बारे में बताया। जो देखा वो कहने वाला, प्रभु को महिमा करने वाला। आज प्रभु जो वचन तेरे दास के द्वारा बातचीत किया, आशीष मिले। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर। आमीन। हालेलुया, हालेलुया।